అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నాగరాజు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటనకి కొన్ని ప్రధాన కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఈ అంశం మీద నేను అన్ని విషయాల్ని అన్ని కోణాల్లో గమనించి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు. అదేవిధంగా మిగిలిన టెంపుల్స్‌లో కూడా దేవస్థానంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ సంఘటనకి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని మనం ఇప్పుడు మీ మీ ముందుకు తెలియపరుస్తున్నాను. ఒకటి, దేవస్థానం వల్ల క్లౌడ్‌ని సరిగ్గా అంచనా వేయకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే క్లౌడ్ ఉందో ఆ క్లౌడ్‌ని సరిగ్గా అంచనా వేయకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణం. అదేవిధంగా ఏకాదశి ఏదైతే ఉందో ఏకాదశికి సంబంధించిన ప్రచారం ఉందో ఆ ప్రచారం ఏదైతే ఉందో ఆ ఏర్పాట్లకు మించి ప్రచారం చేయడం అనేది కూడా ఇక్కడ ఈ సంఘటనకి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం ఏదో పెళ్ళికో లేకపోతే శుభకార్యానికో ఒక 100 మందికి మనం భోజనాలు చెప్తాం. 100 మందికి మనం చెప్పి 150 మందికి రెడీ చేస్తాం. అలాగే అంటే మనం 100 మందికి రెడీ చేసి 150 మందికి మనం భోజనాలు రెడీ చేస్తాం. అలాగే దేవస్థానం ఏదైతే చేసిన ప్రచారం ఉందో ఏర్పాట్లకి మించి ప్రచారం చేశారు. ఏర్పాట్లు ఎంతైతే ఉన్నాయో దానికి ప్రచారం మించిపోయింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏంటంటే మనం ప్రచారం కూడా ఎంత లిమిటేషన్లో చేయాలి, ప్రచారం కూడా ఎక్కువ చేయకూడదు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, మన ఏర్పాట్లకు తగ్గట్టే ప్రచారం చేయాలి అన్నది కూడా అన్ని దేవస్థానాలు కూడా ఈ అంశాన్ని బాగా సూక్ష్మ దృష్టితో నేను కోణంలో గమనించి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. కాబట్టి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవి ప్రచారానికి మనం ఏదైతే సిద్ధం చేసిన ఏదైతే ఏర్పాట్లు ఏర్పాట్లకు మించి ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలక మండలి మధ్యలో జరిగిన విభేదాలు ఉన్నాయని కూడా ప్రచారం జరగడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందే ఈ పాలక మండలి మధ్య విభేదాలన్నీ కూడా బయటపడడం జరిగింది. వాళ్ళ మధ్య సమయంలో లోపమా లేకపోతే ఇంక వేరే కారణాలను పక్కన పెడితే భేదాభిప్రాయాలు విభేదాలు ఉన్నాయని క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఎవరైతే దేవస్థానంలో పనిచేసే వ్యక్తులు ఉంటారో కొంత భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ విభేదాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి సంఘటనలకి బాధ్యులు అవ్వాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వాలు వీరి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి భేదాభిప్రాయాలు ఉన్నా లేదా విభేదాలు ఉన్నా సరే ఇలాంటి సంఘటనలు ఐకమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా చేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందా, నిజంగా అవకాశం ఉందా, ఏకాదశి రోజు మనకి ఎంతమంది వస్తే మనకి ఏంటి అనేది, ప్రమాదం జరుగుతుందా అని అంటే కొంత ఎక్స్పెక్టేషన్స్ కూడా చేయాలి. ఎందుకంటే దేవస్థానానికి ఈరోజు జరిగిన సంఘటన కాదు కాబట్టి దేవస్థానానికి చాలా అనుభవం ఉంది. కాబట్టి ఆ పాలక మండలి భక్తుల్ని హ్యాండిల్ చేసే విధానం కావచ్చు, భక్తులకు దర్శనం ఇచ్చే విధానం కావచ్చు, దేవస్థానానికి కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందా, ఉండకుండా ఉంటే ఏం తీసుకోవాలంటే కొంత ముందుగా కొంచెం కేర్గా ఎఫెక్ట్గా పెట్టుంటే మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి నేను చెప్పిన ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఈ దేవస్థానం సంబంధించిన ఏవైతే ఘటన ఉందో ఆ ఘటనకి ఈ అన్ని అంశాలు కూడా ప్రభావం చూపించే దీనివల్లే ప్రధానంగా జరిగిందని నేను విశ్లేషించి చెప్తున్నాను. ఏదైతే దీని మీద ఉందో ఈ సంఘటన మీద ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. కాబట్టి ఆ ఎంక్వైరీలో వచ్చిన అంశాలు కూడా ఆ ఎంక్వైరీలో పూర్తిగా అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం మిగతా టెంపుల్స్ వాళ్ళు కూడా ఇలాంటి కేర్ తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.